వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు అప్పటికే పూర్తయినాయి. 10 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 కాలేజీలు కూడా పీపీపీ ద్వారా మరి ప్రైవేటు వారికి చేయాలి, దారాదత్తం చేయాలనే ఉద్దేశం మీద ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో మరి దీన్ని వ్యతిరేకిస్తూ మరి జగనన్న ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. మరి ఎట్టి పరిస్థితులు కూడా 10 మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలి, ప్రభుత్వ పరంగానే చేయాలి అనే ఉద్దేశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు చేస్తూ మరి గవర్నర్ గారికి మరి కోటి సంతకాల ద్వారా ఈ 10 ప్రైవేట్ కాలేజీలను కూడా మరి ప్రైవేట్ కాలేజీ చేస్తారు కనుక దాన్ని ప్రభుత్వ పరం చేయాలని చెప్పే ఉద్దేశం మీద ఈ సంతకాల సేకరణ చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే 2 నెలల నుంచి కూడా మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టాం. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మా అదృష్టం ఏంటంటే మా ప్రాంతంలోనే మన నర్సీపట్నం ప్రాంతంలో మాకారిపాలెం మండలంలో బియ్యంపల్లిపాలెం దగ్గర మెడికల్ కాలేజు జగనన్న ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 కోట్ల రూపాయలతో 630 పడకల హాస్పిటల్ మరి గతంలో మరి శాంక్షన్ చేయడం జరిగింది. మేము చాలా అదృష్టంగా భావించాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వేలాది మంది ఒక నర్సీపట్నం నియోజకవర్గం కాకుండా ఇటు పాడేరు నియోజకవర్గం కానీ, ఇటు చోడవరం నియోజకవర్గం కానీ, ఇటు పక్క పాయకిరోడ్ నియోజకవర్గంలో ఉన్న వేలాది మంది ప్రజలందరికీ కూడా మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మరి ఈ రోజు ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అంటే ఆనాడు 2019 ఎన్నికల ముందు కూడా మేము బహిరంగ సభలో అడిగాను, అన్న ఇక్కడ మాకు కాలేజ్ హాస్పిటల్ ఉంది, 150 పడకల హాస్పిటల్ ఉంది, మెరుగైన వైద్యం కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా అత్యవసరం అయితే విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. విశాఖపట్నం 2 గంటల పాటు ప్రయాణం చేస్తే 2 గంటల్లో చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి మాకు నర్సీపట్నానికి ఇవ్వాలని చెప్పంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. మరి సంవత్సరంలో సుమారుగా 3 ఫ్లోర్లు వేసాం. మరి దురదృష్టం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో ఈ హాస్పిటల్ అలాగే ఉండిపోయింది, నిర్మాణంలోనే ఉండిపోయింది. ఇప్పుడు అది ప్రైవేటు వారికి దారాదత్తం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల ఎంతో నష్టపోతాం మా ప్రాంతంలో అందరూ కూడా. ఎందుకంటే నిజంగా ఈ జగనన్న ప్రభుత్వంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ప్రభుత్వ పరంగానే ఆ మెడికల్ కాలేజ్ కడితే ఈ ప్రాంతంలో ఉన్న వేలాది మంది అందరికీ కూడా ఉచితంగా వైద్యం అందిస్తారు. హాస్పిటల్కి వెళ్తే ఉచిత వైద్యం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా ఆపరేషన్లు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా మరి పరీక్షలు చేస్తారు, హాస్పిటల్కి వెళ్తే ఉచితంగా అవసరం అయితే బెడ్లు కూడా ఇస్తారు. అదే ప్రైవేట్ గారు తీసుకుంటే మరి అక్కడ కానీ వెళ్తే మరి ఉచితంగా వైద్యం ఉండదు, మరి ఉచితంగా ఆపరేషన్ చేయరు, ఉచితంగా టెస్టులు చేయరు, ఉచితంగా బెడ్లు ఎవరు. ఏదైతే ప్రైవేటు హాస్పిటల్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఫీజులు వసూలు చేసే కార్యక్రమం. దానివల్ల మా ప్రాంతంలో ఉన్న పేదలందరూ కూడా మరి ఉచితంగా వైద్యం దూరం అందుతున్న ఉద్దేశం మీద ఎట్టి పరిస్థితులు కూడా ఇక్కడున్న మరి మా కాలేజీని కానీ ఈ 10 కాలేజీలు అన్నీ కూడా మరి ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వమే టేకప్ చేయాలనే ఉద్దేశం మీద మరి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ 10 మెడికల్ కాలేజీలని కూడా ప్రభుత్వమే టేకప్ చేయాలని చెప్పి కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి 2 నెలల నుంచి పోవటం మా నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా చేసాం. ఇప్పటికీ సుమారుగా 61,000 మరి చేసినందుకు నిజంగా 61,000 సంతకాలు చేసినందుకు నిజంగా మా నియోజకవర్గ పార్టీ నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది 2 నెలల నుంచి కూడా చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళతో పాటు ముఖ్యంగా కీలక పత్రం తీసుకుంది మరి పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, వారితో పాటు ప్రతి 2 పంచాయతీలకి అబ్జర్వేషన్ చేసిన పరిస్థితులని వాళ్ళు సుమారుగా 50 మంది వాళ్ళు కూడా టేకప్ చేశారు. వాళ్ళతో పాటు మరి మండలాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా మరి ప్రజాప్రతినిధులతో పాటు అందరూ కూడా ఎంతో సహకారం అందించి 2 నెలల పాటు మరి సుమారుగా ఈ రోజుకి 61,000 సంతకాలు మేము సేకరించాం. మరి మా ప్రాంతం నుంచి మా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 61,000 మంది మేము అందరం కూడా సంతకాలు పెట్టాం. మరి గవర్నర్ గారికి మరి జగనన్న ద్వారా పంపిస్తున్నాం కనుక రేపు రాబోయే రోజుల్లో మరి రేపు 17వ తారీఖున మరి గవర్నర్ గారి అపాయింట్మెంట్ కూడా ఉంది జగనన్నది. రేపు 15వ తారీఖునేమో మేమందరం కూడా ఈరోజు ఇవన్నీ కూడా మేమన్నీ కూడా మరి జిల్లా పార్టీ కేంద్రాలకి, జిల్లా పార్టీ అధ్యక్షుల వారికి ఇవన్నీ కూడా మేము వ్యాన్ ద్వారా పంపిస్తాం. రేపు 15వ తారీఖున జిల్లా కేంద్రం నుంచి మరి విశాఖపట్నం, విజయవాడ వెళ్ళే కార్యక్రమం 15వ తారీఖున చేస్తారు. 17వ తారీఖున మరి జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్ గారిని కలిసి ఇవన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మరి ఏదైనప్పటికీ కూడా మరొకసారి మా పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మరి బ్రహ్మాండంగా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో పార్టీ నాయకులందరూ కూడా కేవలం సంవత్సరంన్నర అయింది. ఈరోజు సంవత్సరంలోనే ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యారు. ఫస్ట్ 6 నెలలకి చాలా మంది యాక్టివ్ అయ్యారు. ఎందుకంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు కూడా పక్కన పెట్టి
మన పార్టీ రేపు రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశం మీద ప్రతి నాయకుడు కూడా పార్టీ నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యి మరి బ్రహ్మాండంగా ఈ సంవత్సర కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. ప్రజా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేశాం. రేపు రాబోయే రోజులు కూడా ఈ మరిన్ని కార్యక్రమాలు ప్రజల తరపున చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఇప్పటికే మరొకసారి పార్టీ నాయకులందరూ కూడా పార్టీ పెద్దలందరికీ కూడా నర్సీపట్నం నియోజకవర్గ పార్టీ పెద్దలకు ముఖ్యంగా ఏదైతే చెప్పానో మండల పార్టీ అధ్యక్షులు అలాగే మండల పరిశీలకులుగా చేసాం ప్రతి 2 గ్రామాలకి వారికి అలాగే ముఖ్యంగా నర్సీపట్నం నిధులున్న పార్టీ ప్రజాప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా మరొకసారి 61,000 సంతకాలు సేకరించి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు అందరికీ కూడా తెలుపుకుంటూ